ఏం జాబ్ చేస్తున్నావు బ్రదర్? సాఫ్ట్వేరా హార్డ్వేరా? అదేంటి బ్రో అలా అడిగావు? సాఫ్ట్వేర్ అంటే ఆల్రెడీ నేను చేసే జాబే. హార్డ్వేర్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. హార్డ్వేర్ అంటే హార్ట్ పగిలినప్పుడే తెలుస్తుంది. అబ్బో, హార్డ్వేర్ వరకు వెళ్ళామంటే లవ్ ఫెయిల్యూరా? అంతే కదా మరి. ఈ రోజుల్లో అమ్మాయిలతో పెట్టుకోవడం అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టు ఉంటుంది. ఓహో, ఈ అనుభవం నీకు అయ్యిందా? అంటే నీకు కూడా అయిందా? ఎందుకు అవ్వదు బ్రో? ఇంతకీ నీకు పెళ్ళయిందా లేదా? లేదు బ్రో. నీకు? ఏదో ఒకసారి అయింది. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ? అదే కదా ఇప్పుడు ట్రెండ్. పల్లెటూరులో పెళ్ళాన్ని, పట్టణంలో గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తే ఆ మజానే వేరు. ఏమైంది బ్రో అంత డల్గా చెప్తున్నావు? ఒకటి అనుకుంటే ఒకటైంది. అదే ఏమైంది చెప్పు. మాకు మంచి గెస్ట్ హౌస్ ఉండేది. మాది గెస్ట్ హౌసే. మన ఇద్దరు బిజినెస్లో ఒకటేనమాట. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. సర్లే బ్రో, నీ కథ ఏంటో చెప్పు. నాదేముంది, చూసుకుంటానికి అన్నయ్య ఉన్నాడు, చేతిలో గెస్ట్ హౌస్ ఉంది. ఎవరైనా అమ్మాయి దొరికితే అలాంటి అమ్మాయిలనే తీసుకెళ్ళేవాడిని. ఏంటి బ్రో అన్నీ కలిసి వస్తున్నాయి నీకు నాకు? మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంత మైండ్ బ్లాంక్ అయిందా? ఏమైంది? ఏమవుతుంది, చినికి చాట అయింది. అదే బ్రో ఏమైందో చెప్పు, టెన్షన్గా ఉంది. నువ్వు చెప్తే వినాలని ఉంది. ఆ అమ్మాయి అందం చూసి ప్రేమించా. నాతో కూడా ఆమె కలిసిపోయింది. మేము తిరగని పార్కులు లేవు, రెస్టారెంట్లు లేవు, సినిమా థియేటర్లు లేవు. ఏ హోటల్కి తీసుకెళ్తున్నావు? నీకు ఇష్టమైన హోటల్కే తీసుకెళ్తున్నాను, కంగారు పడకు. ఈ హోటల్ కూడా నాకు బోర్ కొట్టేసిందిలే. హోటల్ బోర్ కొడితే పర్వాలేదు, ప్రేమికుడు బోర్ కొడితేనే. అంటే నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నీ ప్రశ్నకు సమాధానం చెప్పనా, నా మనసులో మాట చెప్పనా? సమాధానం చెప్పు. సెక్సీగా ఉన్నావు. సిగ్గు లేకపోతే ఏ సరే. ప్రేమకైనా క్లైమాక్స్ ఏంటో తెలుసా? అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నిజం చెప్తే ఒప్పుకోరు గాని ప్రతి ప్రేమకి క్లైమాక్స్ శృంగారమే. నేను అలా అనుకోను. ప్రేమంటే పవిత్రమైనది. అయితే నువ్వు నిప్పు పట్టుకుంటూ కాలిపోతానేమో. సరే ఏం ఆర్డర్ చేయమంటావు చెప్పు. నీకు నచ్చిందే చెప్పు. నాకు నరమాంసం అంటే ఇష్టం, చెప్పనా? చచ్చా, ఎప్పుడు అదే ధ్యాస. నీలాంటి వాడు మనిషిలా కాదు, అడవిలో మృగంలా పుట్టాల్సింది. అలా పుడితే ఇష్టమైన ఫీమేల్తో తిరగొచ్చు. ఇప్పుడేం తక్కువ? ఎవరి హిస్టరీ ఏంటో ఎవరికి తెలుసు? నువ్వు నమ్ము నమ్మకపో, నా మొదటి ప్రేమ నీతోనే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఎందుకో తెలుసా? తెలిసే బాబు. అమ్మయ్యా, నీ నమ్మకమే నా కొండంత బలం. ఏంటి ప్లేస్ మారుస్తున్నావు? నీ దగ్గరగా కూర్చుంటే కరెంట్ పాస్ అవుతుందని. నాది 11,000 kV. మాడి మసైపోతావు. నా ట్రాన్స్ఫారం ఎంత లోడైనా తట్టుకుంటుంది. తాగు. మా గెస్ట్ హౌస్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాగరాజ్, అన్నయ్య నేను క్యాంప్కి వెళ్తున్నాను. ఆఫీస్ వ్యవహారాలు, గెస్ట్ హౌస్ అన్నీ జాగ్రత్తగా చూసుకో. అలాగనయ్య, నేను దగ్గరుండి చూసుకుంటా. దగ్గరుండి అంటే అమ్మాయిల వ్యవహారాలు ఏమీ చేయొద్దు. అబ్బే అలాంటివి ఏం చేయను అన్నయ్య. రంగయ్య నేను క్యాంప్కి వెళ్తున్నాను. అయ్యా వీడు ఉంటాడు, ఓ గంట కనిపి. అలాగే ఏమైనా ఉంటే ఫోన్ చేయండి. ఏమైనా బిచ్చేసాలు వేస్తే మీకు ఫోన్ చేసి చెప్తానులేండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ రంగాన్ని మేనేజ్ చేసుకోవాలి. హాయ్ డార్లింగ్. వెనక నుండి తెగ ముద్దొచ్చేస్తున్నావు డార్లింగ్.
అమ్మయ్య నిద్రపోయాడు. ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ కోమల్లో ఉన్నాడు గురుడు. టచ్ చేసినా లేచేటట్టు లేడు. అసలు పర్సులో ఏమేమి ఉన్నాయి? అమ్మో, క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది. ఇంకా నేను జంపు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. కానీ ఒకరోజు నేను పడుకొని లేచేసరికి నా చేతుకున్న బ్రాచ్లెట్, ఉంగరాలు ఏమీ లేవు. అదేంటి బ్రో, ఇక్కడ నీకు నాకు సింక్ అవుతుంది. నాది అలాగే జరిగింది బ్రో. ఏంటి కొత్త? దేనికి కొత్త? బండి తడబడుతుంటేను. నువ్వు టైట్గా కూర్చుంటే బండి తడబడదా ఏంటి? అయితే నాకు నీ రూమ్ వరకు ర్యాపిడో బుక్ చేయి. వద్దులే, అనవసరంగా వాడు సోపడిపోతాడు. అందుకే మూసుకొని డ్రైవ్ చెయ్యి. ఇది చిన్న బండే అనుకోకు, పెద్ద పెద్ద హెచ్డీలు, రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు కూడా నడిపాను నేను. అయితే పెద్ద రేసర్ అన్నమాట. ఇంతకి స్పీడ్ ఎంతో? గంటకి 160 కిలోమీటర్స్. మరి అమ్మో, అంత స్పీడే నేను తట్టుకోలేను బాబు. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువా. అయితే గుమ్మడికాయ నేను, కత్తిపీట నువ్వన్నమాట. నిజమే కదా? అడుగుతున్నాను అనుకోకు. ఇంతకి నీ శాలరీ ఎంత? ఫర్ యానో 2 crores. పేరెంట్స్ కి పంపుతావా లేకపోతే నువ్వే మొత్తం ఖర్చు పెట్టేస్తావా? మొత్తం నా ఖర్చులకే సరిపోవేవి. సరే, ఏం తింటావో చెప్పు, ఆర్డర్ చేస్తా. నీ ఆకలి తీరాక నా ఆకలి గుర్తొచ్చిందన్నమాట. దట్ ఈజ్ న్యాచురల్. మనిషికి కావాల్సింది తిండి, నిద్ర, సుఖం. నిద్రొస్తుందా? జోలో పడతాను, పడుకో. ఏ నిద్ర రావట్లేదా? ఇంకోసారి జో కొట్టనా? ఇప్పుడు కావాల్సింది జోకొట్టడం కాదు, రౌండ్. సరే, నిద్ర వస్తుంది కానీ నా పర్సు, వాచ్, ఫోను పక్కన పెట్టు. అలాగే ఫుడ్ వచ్చిన తర్వాత నీకు నిద్ర వస్తే తినేసి నా పక్కనే పడుకో. ఇవిగో తీసుకుని పక్కన పెట్టు. ఓకే, ఇక్కడే భద్రంగా పెడుతున్నాను. సరే, ఫైనల్గా నాకు ఒక కిస్ ఇవ్వు. ఆ సుఖం తర్వాత ఏ సుఖమైనా. ఇది ఎక్కడ పోయింది? వాషింగ్కి వెళ్ళింది అనుకుంటా. అబ్బా, డార్లింగ్ డార్లింగ్, ఎక్కడ లేదు, ఏమైందంట? బా, ఎక్కడ పోయిందో? నా వాచ్, నా ఉంగరాలు, నా బ్రేస్లెట్, అమ్మో ఇంచుమించుగా 2 lakhs వరకు ఉంటాయి. అమ్మో, ఇది పెద్ద కిలాడీలాగా ఉంది. అమ్మా, ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మా ఇంకేమన్నా బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? తల పట్టేసినట్టుందిరా బాబోయ్. నీ అమ్మ జీవితం. అబ్బా, దీనికి దండం పెట్టాలరా స్వామి. బాబోయ్, ఇంట్లో తెలిస్తే ఏంటో నా పరిస్థితి. అబ్బా, ఇది పెద్ద జగత్కెళ్ళడిలా ఉందిరా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దీని చేతిలో బాగా మోసపోయాను. ఇది బాగా దెబ్బేసింది. ఇక మా ఆవిడైతే రచ్చ రచ్చ చేసింది బ్రో. ఆ రసికత్వం కోసమే ట్రై చేశా. నా కసి బాడీ కాస్త మసైపోయింది.
నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది? అడుగుతుంటే మాట్లాడవే. నీ ఉంగరం ఏమైంది? నీ చేతుకున్న బ్రాస్లెట్ ఏది? సారీ బంగారం, మన గెస్ట్ హౌస్లో వేరే వాళ్ళు ఎవరో పార్టీ చేసుకుంటున్నారు. నేను రూమ్కి వెళ్ళి పడుకున్నాను. రూమ్ లాక్ అయ్యడం మర్చిపోయాను. పడుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకని వాచ్, ఉంగరాలు, బ్రాస్లెట్ తీసి పక్కన పెట్టాను. ఆ పార్టీలో చాలామంది కపుల్స్ వచ్చారు. నా రూమ్ పక్కన రూమ్ షేరింగ్ అయ్యి చాలామంది తీసుకున్నారు. మరి వాళ్ళు ఎవరైనా తీసుకున్నారో ఏంటో నాకు తెలియదు బంగారం. అర్థం చేసుకో బంగారం, నేను చెప్పేది నిజం బంగారం. ఆస్తులది ఏముంది బంగారం, పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మన మధ్య దూరం మాత్రం పెరగకూడదు బంగారం. నిన్ను ఉండు, నీ సంగతి చెప్తా. నాకు తెలియకుండా నీవేదో చేస్తున్నావు. మా అన్నయ్యకి ఇప్పుడే ఫోన్ చేస్తాగు. వద్దు బంగారం, మీ అన్నయ్య తెలిస్తే బాగోదు. మ్యాటర్ మన మధ్య ఉంటేనే బాగుంటుంది. లేదు, నీకు తగిన శాస్తి జరగాల్సిందే. హలో హలో అన్నయ్య, ఈయన ప్రవర్తన నాకేం నచ్చట్లేదు అన్నయ్య. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇంటికి రా అన్నయ్య. ఫోన్లో కాదన్నయ్య, ఇంటికి రా మాట్లాడుకుందాం. నీ సంగతి చెప్తా ఆగు. కూర్చో. ఏమైందమ్మా? నువ్వే అడుగు అన్నయ్యా. ఏరా ఏమైందిరా? చెప్తావా, నాలుగు తగిలించమంటావా? నేను గెస్ట్ హౌస్లో ఉంగరాలు, వాచి తీసి పక్కన పెట్టి పడుకున్నాను బావా. నేను బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నాను బావా. అంతే తెలుసు బావా నాకు. అవి ఎలా పోయాయో నాకు నిజంగా తెలియదు బావా. ఆపే, అర్థమైందిలే. చెత్త సోది. దాని ఫోటో ఏమన్నా ఉందా? ఫోన్ కూడా పోయింది బావా. సర్లే, ఆమె సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, బొక్కలా వేస్తా తీసుకెళ్ళి. ఆ బంగారు తల్లిని పక్కన పెట్టుకుని ఏంట్రా నీకు పాడుబుద్ధి? ఏమన్నా పోయే కాలమా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆ నెంబర్ నాకు పంపించు. ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. ఓకేనా? ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, లేదంటే తెలుసుగా నా గురించి. ఓకేనమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఓకేనా మరి? సరే. నిలబడి గంట అవుతుంది, ఒక్క బకరా తగలడే. అదిగో ఏదో కారు వస్తున్నట్టుంది. థ్యాంక్స్ గాడ్, పెద్ద క్యాష్ పార్టీయే తగిలింది. రా చూస్తావే, వచ్చి కారు ఎక్కు. బిజినెస్ మ్యాటర్ కారులో మాట్లాడుకుందాం. ఎక్కువ ముందు. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? జాస్మిన్. మీరా జాస్మిన్. యు ఆర్ సో బ్యూటిఫుల్. సంపంగి పువ్వులా ఉన్నారు. మరో విధంగా అనుకోకండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మరి నువ్వేమనుకున్నావు? ఆ రోజు సడన్గా కారెక్కించుకున్నారు కదా, అందుకే నేను మరో విధంగా అనుకున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిన్ను చూడగానే ప్రేమించాలనిపించింది. ఈ వయసులో ప్రేమ అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. నిజానికి ప్రేమంటే తెలిసేది ఈ వయసులోనే. కుర్రతనంలో అంతా కంగారే కదా. నిజమేనండి, మీ ఆలోచన నాకు నచ్చింది. మెచ్యూరిటీ వచ్చాక ప్రేమలో పడితే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. నువ్వే చూస్తావుగా.
మరో విధంగా అనుకోకు, నీ జాతకంలో 10 మంది అని రాసి ఉంది. ప్రేమకి రేటు కడుతున్నానని అనుకోకండి. నా ఖర్చులకి రోజు 2000 కావాలి. ఓకే డార్లింగ్, 2000 ఉంది, 3000 తీసుకో, నో ప్రాబ్లం. పెళ్లి కాలేదు. నీకింకా ఎందుకు పెళ్లి కాలేదు? నచ్చిన మగాడు దొరకలేదు. ఇప్పుడు మీరు దొరికారుగా. నేను పెళ్లి చేసుకుంటానని పూర్తిగా నమ్ముతున్నావా? నమ్మకమే కదా ప్రేమకి పునాది. ఏం చదువుకున్నావు? నేనా ఈ ప్రపంచాన్నే చదువుకున్నాను. సర్ప్రైజ్, నీ పుట్టినరోజు నాకు సెలబ్రేషన్ డార్లింగ్. నా బర్త్డేని మీరు సెలబ్రేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఆనందంగా ఉంటే నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. అవును కదా? నో లిమిట్స్, నీకు నచ్చిన ఫుడ్ తిను. అవసరమైతే ఈ హోటల్లో నీకు లిక్కర్ కూడా ఉంటుంది. విత్ యువర్ ప్లెజర్. ఈ హోటల్ నాకు ఇష్టం, నీకు ఇష్టమవుతుందని భావిస్తాను. మీరేం బిజినెస్ చేస్తుంటారు? నీలాంటి అందమైన అమ్మాయిలకు వల వేసి పట్టుకుంటూ ఉంటాను. నిజం డార్లింగ్, నమ్మాల్సిందే. జోకులు ఆపి ఏం చేస్తారో చెప్పండి ముందు. నా బిజినెస్, నా జాబు వింటే నువ్వు తట్టుకోలేవు. పార్టీని ఎంజాయ్ చేయి. మా బిజినెస్ల గురించి చెప్పలేక కాదు, కాకపోతే అవి కొన్ని సీక్రెట్గా ఉంచుకోవాలని నా ఉద్దేశం. పోనీ మీ పేరెంట్స్ ఏం చేస్తారో అదైనా చెప్పండి. నాకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కూడా కాలేదని వాళ్ళు కాశీకి వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. నాకు పెళ్ళి అయితే కానీ వాళ్ళు తిరిగి రానంటున్నారు. నిజమే, నవ్వుతావేంటి? నువ్వు నా కళ్ళలోకి చూస్తూ ఉంటే నాకు అదోలా ఉంది, ఏదో చెయ్యాలని అనిపిస్తుంది. ఏమంటావు? మాట్లాడవే. నేను రొమాంటిక్గా చెప్తుంటే నీకు స్పందించాలని అనిపించటం లేదా? ఈ కాలంలో అమ్మాయిలు ఉన్నారే, ఎంతసేపు మన మగాళ్ళని దోచుకోవడమే తప్ప వాళ్ళకి నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియదు. అంటే నాలాగా నీకు అంతా స్వాహేనా? అంతే కదా. ఇంతకీ మీ లవర్ పేరేంటి బ్రో? సంధ్య. నా లవర్ పేరు కూడా సంజయనే. ఏంట్రా ఊరు అవతల ఏంటి బాబు ఏం చేస్తున్నారా మీరు? ఏంట్రా నువ్వేంటి? హర్షి గారు నమస్కారం అండి. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారో చెప్పండిరా. ఏమైందంటే మనసు బాగలేదని ముందు కొడుతున్నాం బావా. సారేంట్రా? సార్ నన్ను కొడితే మీ చెల్లి బాధపడుతుంది బావా. మళ్ళీ సార్ అంటావు? తాగుడితో పాటు ఇంకేం చేస్తున్నారా? అబ్బా, మీరిద్దరూ ఇక్కడ ముందెందుకు వేస్తున్నారో నాకు తెలుసురా. బావా అది ఏమైందంటే ఏంట్రా ఇంకా అది ఇదినే? మీ ఇద్దరిని ట్రాప్ చేసింది ఒకే అమ్మాయి, ఆ విషయం తెలుసారా మీకు? మీ ఇద్దరినే కాదు, ఇలా 50 మందిని మోసం చేసింది అది. ఆవిడెవరో కాదు, అదిగో సంధ్య. ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకుని మంచిగా బతకండి, అర్థమైందా? పదండ్రా, మీ సంగతి స్టేషన్లో చెప్తా, పదండి. ఇలా బుక్ అయిపోయినాను రా బాబు. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే